జాయిన్ అయ్యారు ఎమ్మెల్సీ గారు. రామ్ గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఏంటి పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి వైసీపీ నేతల మీద దాడులు చేస్తా ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం జరిగింది సార్? నిజంగా ఇందాక ప్యానెల్లో ఉన్నా కానీ మాట్లాడినారు, ఇంత ఎన్నికలు ఎప్పుడు కానీ జరగలేదని చెప్పి. నిజమే, ఆయన చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది. గత 4.5 దశాబ్దాలుగా ఏ రోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు. మేము చెప్తే అదే నియోజకవర్గంలో నడిచింది, గ్రామాల్లో నడిచింది, మండలాల్లో అదే నడిచింది, పంచాయతీల్లో అదే నడిచింది. కాబట్టి ఈ రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతిలో ఎప్పుడు కానీ ఎన్నికలు జరగలేదని అవినాష్ రెడ్డి గారు చెప్పే మాటల్లో 100% వాస్తవం ఉంది. దాంట్లో ప్యానెల్లో ఉన్న పెద్దలు కూడా దాన్ని గ్రహించాలా. అంటే మీరు చేసే దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ కూడా ప్రజలు అంగీకరించి మీరు చేసే దానికి తలొగ్గి పనిచేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్టు. అట్లా కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటును తాము స్వేచ్ఛగా వినియోగించుకుంటే అది అప్రజాస్వామికంగా జరిగినట్టు. ఇది గత 4.5 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం అనుసరిస్తున్న విధానాలు. ఇది గతంలో ఉన్న చరిత్రను కూడా ఒకసారి తెలుసుకోవాలా. అవన్నీ అవసరం లేదు. నేను 2023 సంవత్సరంలో ఈ ప్రాంత శాసనసభ్యుడిగా పోటీ చేసిన ఇదే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. లింగాలనే పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ చేసినారా లేదా? మీరు అవినాష్ రెడ్డి గారు, పిఏ రాఘవరెడ్డి గారు స్వతహాగా దగ్గరుండి రిగ్గింగ్ చేసినారా చెప్పమని చెప్పండి. ఆ ప్యానల్ ఉండే వ్యక్తిని ఊరికి సిగ్గు ఎగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇనే వాళ్ళు అనుకుంటే ఎట్లా? 23లో ఎప్పుడు అంటున్నారు? 23లో నేను పోటీ చేసిన లింగాల మండలం మీరు రిగ్గింగ్ చేయలే? మీ కార్యకర్తలు మా వాళ్ళ మీద దాడి చేసి దౌర్జన్యం చేసి అనుకోసారి ఊరికంటే మీరు అధికారులు ఉండి దౌర్జన్యం చేస్తే ప్రజాస్వామికము, మీరు చేస్తే వేరే వాళ్ళు చేస్తే అప్రజాస్వామికమా? సిగ్గు ఎగ్గుండాలి మీరు మాట్లాడడానికి. 1995లో 3 జడ్పీటీసీలు గెలిచినారు పులివెందులలో. మీకు తెలిసిన లేదా? అది కనుక్కో. 3 జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచినాం. ఆ రోజు అప్రజాస్వామ్యం గెలిచినామా? అదే మీకు అప్పుడు లేదు కదా. మరి 4.5 దశాబ్దాలు ఎన్నిక జరగలేదు, ఇప్పుడే జరిగింది అంటున్నారు కదా. అంటే అంత ముందు అంటున్నారు. అంతేనా రామ్ గోపాల్ రెడ్డి గారు? ప్రజలు ఒక్కొక్కసారి తిరగబడి చైతన్యవంతులైనప్పుడు ప్రజాస్వామ్యం ఒకసారి పరిడవిల్లుతుంది. ఈ రోజు గాని ప్రజాస్వామ్యం పరిడవిల్లింది. మీరు ఇంత అప్రజాస్వామికంగా ఉంది, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తారని మీకు ఆలోచన ఉండేటప్పుడు మీరు 5,000 పోలీస్ అధికారి వైసీపీ నాయకుల్ని కాల్చి పడేస్తా నా కొడక అని చెప్పేసి ఇష్టానుసారంగా దౌర్జన్యం చేశాడని చెప్పేసి మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎవరిని ఇస్తానా కొడకన్నారంట? ఒక పోలీస్ అధికారి వైసీపీ నాయకుల్ని అంటే సాక్ష్య మీడియాలో వచ్చింది చట్టము న్యాయము, అదే భగవద్గీత, అదే బైబిల్, అదే ఖురానా? ఎక్కడుంది ఆ విధులు చూపి అని అనేది? అంటే మీరు ఏం చెప్తే నమ్మాలి మేము. మీరు చెప్పింది ప్రజాస్వామ్యం, మీరు చెప్పింది వేదం, మీరు చెప్పింది భగవద్గీత. అంటే మీ సాక్షి ఛానల్, మీకు అనుకూలమైన ఛానల్ ఏం చెప్తే దాన్ని నమ్మి ప్రజలంతా కూడా దాన్ని అంగీకరించాలనా? ఏది మీరు మాట్లాడేది? అయ్యా మేము చెప్పినట్టు కరెక్ట్ ఉన్నా, మీరు చెప్పినట్టు ఉండవు. అంతిమ తీర్పిచ్చేది ప్రజలు, అంతిమ నిర్ణయాలు ప్రజలు. ఎవరికి నచ్చుతారో ఎవరికి మెచ్చుతారో వాళ్ళకి ఓటు చేస్తారు. మాట్లాడిద్దాం సార్. ఇక్కడ రామ్ గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు అంజద్ బాషా గారు ఆయన అరెస్ట్ చేసినట్టు చూసాం కొద్దిసేపు క్రితం. అదేవిధంగా అవినాష్ చేశారు ఆయన. అంజద్ బాషా అది ఏ ఊరు, ఏ ఊరికి విన్నాడు ఆయన? అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కదా పోలీసులు. కాదు సార్, అవినాష్ రెడ్డి గారు ఒక ఎంపీ కదా, ఆ ప్రాంతానికి ఎంపీ కదా. అవునండి. ఏం ప్రాంతం? ఆయన ఇక్కడ 3-4,000 మంది కార్యకర్తలు గుండాలు ఆయన ఆఫీసులో పెట్టుకుని దౌర్జన్యాలు అడగడు. ఆయన ప్రివెంట్ అరెస్ట్ చేశారు. నేను కానీ సంబంధించిన వ్యక్తిని కాదు. అవినాష్ రెడ్డి గారు సిట్టింగ్ స్థానిక ఎంపీగా అక్కడికి రాకూడదా అని వారు అడుగుతున్నారు. సిగ్గు ఎగ్గుండాలి మాట్లాడేదానికి. స్థానిక ఎంపీకి ఏం అధికారం ఉంటుందండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారం ఉండదు. ఎవరైతే ఆ జిల్లా టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఓటర్లుగా ఉంటారో వాళ్ళు తిరిగేదానికి అధికారం ఉంటుంది. వాళ్ళకి అధికారం ఏదైనా ఎలక్షన్ ఎన్నికల సంఘం ఇస్తే పర్యవేక్షణ చేసే అధికారం ఉంటుంది తప్ప నేను తిరిగేదానికి లేదు, ఎంపీ గారు తిరిగేదానికి లేదు. మా ఇద్దరికి ఏం హక్కు తిరిగేదానికి? ఆయన ఎట్లా అరెస్ట్ చేశారో ముందస్తు చర్యగా నన్ను అరెస్ట్ చేశారు. సిగ్గు మానం ఉండాలి, నిబంధనలు తెలుసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈ దేశ ప్రధానమంత్రి గాని జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీలో తిరిగేదానికి హక్కు లేదు. మిమ్మల్ని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారా?
తిరగమని ప్రధానమంత్రి చేతనైతే చూద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చట్టం అంగీకరిస్తుంటే తిరిగేదానికి రామప్రసాద్ రెడ్డికి ఏం పని ఉందో అడగండి. ఏంది మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారికి అక్కడికి రావడానికి ఏం